జై హింద్ సోల్జర్స్. నేను మీ సంగుభాయ్, సైనిక్ డిఫెన్స్ కోచ్. ఈ రోజు అయితే మనం మీ ముంగట రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మనకు అగ్నివీర్కి నవంబర్ 10 నుంచి అయితే మనకు అగ్నివీర్కి ర్యాలీ అయితే మన హన్మకొండలో జేఎన్ఎస్ స్టేడియంలో నిర్వహించడం జరుగుతుంది. అందరికి తెలిసిన విషయమే. మనకు నిన్నటి నుంచి అయితే మనకు అందరికి అడ్మిట్ కార్డు కూడా వచ్చింది. అందరు అడ్మిట్ కార్డు కూడా చెక్ చేసుకున్నారు. ఇప్పటి నుంచి మనకైతే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అయితే అడ్మిట్ కార్డు రిలీజ్ అయిందో, మీ డేట్ వైజ్ ర్యాలీ అయితే ఎవరికి అయితే ఏ డేట్కి అయితే ర్యాలీ ఉందో మన వీడియోకి అయితే కామెంట్ చేయండి. మన డేట్ వైజ్గా మనం కొన్ని షెడ్యూల్ అయితే పెడుతూ ఉంటాం, రన్నింగ్ షెడ్యూల్. ఓకేనా, ఆన్లైన్ ఇప్పటి నుంచి. ఇప్పుడు ముందుగా మనం అయితే డాక్యుమెంట్స్ గురించి అయితే ముందుకు వచ్చాము. డాక్యుమెంట్స్ అయితే మీకు డాక్యుమెంట్స్ అయితే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. మొదటగా మనకు ఆర్మీ నుంచి మెయిల్కి అయితే అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది, లేకపోతే మన వెబ్సైట్లో అయితే డౌన్లోడ్ చేసుకోవాలి అడ్మిట్ కార్డు. ఆ అడ్మిట్ కార్డ్ అయితే ఇలా ఉంటుంది. వన్ సెకండ్. అడ్మిట్ కార్డ్, దీన్ని అయితే అడ్మిట్ కార్డ్ అంటారు. కనబడుతుందా? ఓకే, ఇదైతే అడ్మిట్ కార్డ్. ఇదైతే మ్యాండేటరీ, మనం తీసుకొని వెళ్ళాలి అడ్మిట్ కార్డ్ అనేది. మళ్ళా నెక్స్ట్ ఎఫిడేవిటీ అనేది మనకు దగ్గరలో లాయర్స్ ఉంటారుగా, వాళ్ళతోటి తీసుకోవాలి. ఓకేనా, ఎఫిడేవిటీ చూడండి, క్లియర్గా కనబడుతుందా? ఇదైతే ఎఫిడేవిటీ అంటారు. దీనికి 10 రూపీస్ స్టాంప్ లేదా 20 రూపీస్ స్టాంప్, ఈ రెండు అయితే యూజ్ అయితే మనకు. ఎఫిడేవిటీ మ్యాండేటరీ. మన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అనేది మన ఫస్ట్ నుంచి 10th వరకు, 10th నుంచి ఇంటర్ వరకు ఏదైతే మీరు దాంట్లో అప్లికేషన్ చేసేటప్పుడు అయితే సర్టిఫికేట్స్ అయితే పెట్టారో, ఆ సర్టిఫికేట్స్ అయితే ఇప్పుడు మనం తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే వెరిఫికేషన్ చేస్తారు మనకు ర్యాలీలో. ఏదైనా మీరు గడబడి చేయకండి, ఏదైతే పెట్టారో అదైతే తీసుకెళ్ళండి. కొత్త సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళకండి. ఓకేనా, మనం ఇప్పుడైతే మనకి ఇంటర్ సర్టిఫికేట్స్ అయితే చూపెడుతున్నాం. ఇంటర్ 10th. ఓకేనా, మన ఇంకొకటి మన స్కూల్ క్యారెక్టర్ సర్టిఫికేట్ అంటారు. దానికైతే మనకు స్కూల్ క్యారెక్టర్ సర్టిఫికేట్ అయినా తీసుకోవచ్చు, లేదా మన బోనఫైడ్ ఉంటుంది కదా, బోనఫైడ్ మీద కూడా మనకి స్కూల్ క్యారెక్టర్ సర్టిఫికేట్ లెక్క కింద గుడ్ అయితే ఉంటుంది. ఓకేనా, ఇది కూడా యూజ్ అవుతుంది. తర్వాత మనకి ఏంటంటే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్. ఇదైతే మ్యాండేటరీ, వెరీ 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 ఇంపార్టెంట్. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అయితే లేకపోతే లోపల అయితే అలో చేయరు. ఎందుకంటే నీ మీద క్రిమినల్ కేసు అయి ఉండొచ్చు, లేదా ఏదైనా ఇతర గొడవలు ఉంటాయి కదా, ఆ కేసు అయితే ఉండొచ్చు. ఆర్మీ వాళ్ళకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇదైతే చూడొచ్చు పోలీస్ వెరిఫికేషన్. ఇలా అయినా తీసుకోవచ్చు, లేదా మనం ఈ సేవలో వెళ్ళినాక అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా, అప్లికేషన్ పెట్టుకుంటే మనకు 7 to 8 days లో అయితే మనకు రావడం జరుగుతుంది. ఇలా అయితే డైరెక్ట్ మనకు ఎస్ఐ తోటి సిగ్నేచర్ పెట్టుకోవడం జరుగుతుంది. తర్వాత ఇంకొకటి మన అన్మ్యారీడ్ సర్టిఫికేట్ అయితే ఇప్పుడు మనకు అంతగా ఏం అవసరం లేదు. బట్ అన్మ్యారీడ్ సర్టిఫికేట్ కూడా మీరు ఉంచుకుంటే బెటర్. ఎందుకంటే జాబ్ వచ్చిన తర్వాత యూజ్ అవుతాయి ఇది అన్మ్యారీడ్ సర్టిఫికేట్. ఇప్పుడు ఏమి యూజ్ కాదు. ఇంకొకటి మన లోకల్ వెరిఫికేషన్ అంటే విలేజ్ క్యారెక్టర్ సర్టిఫికేట్. ఇదైతే ఇట్లా ఉంటారు మున్సిపల్ గురించి. ఓకే, ప్రతి దాంట్లో మనకు రౌండ్ స్టాప్ అయితే ఉండాలి. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, దానికి మ్యాండేటరీ అయితే రౌండ్ స్టాప్ అయితే ఉండాలి, ఫోటో అతికించి ఉండాలి మనం. ఇంకొకటి ఏంటంటే కోవిడ్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. కోవిడ్ సర్టిఫికేట్ కూడా మనకు చెక్ చేసుకొని వెళ్ళాలి. కోవిడ్ సర్టిఫికేట్ లేకపోయినా లోపలైతే అలో చేయరు. ఓకేనా, కోవిడ్ సర్టిఫికేట్ చూడొచ్చు. కోవిడ్ సర్టిఫికేట్ అయితే ఇంపార్టెంట్. తర్వాత ఇది ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా మందికి తెలియదు ఈ డాక్యుమెంట్స్ అనేది. ఈ డాక్యుమెంట్స్ ఏంటంటే డొమిషియల్ సర్టిఫికేట్ అంటారుగా, దీన్ని అయితే డొమిషియల్ సర్టిఫికేట్ అంటారు. మన స్టేట్లో అయితే స్టేట్ లెవెల్లో రెసిడెన్సీ అంటారు. లోకాలిటీ మనకి ఎక్కడ మన నేటివిటీ ప్లేస్ అంటారుగా, మనం ఎక్కడ ఉంటున్నాం ఏందనేది డొమిషియల్ సర్టిఫికేట్ లో ఉంటుంది. ఓకేనా, పర్మనెంట్ నేటివిటీ, పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది కదా, పర్మనెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ అని ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్స్ కూడా ఇదే. వేరే కొత్త సర్టిఫికేట్స్ అయితే తీసుకోకండి. డొమిషియల్ సర్టిఫికేట్ ఇందులో అయితే మనకు A to Z ఉంటుంది. మీ ఇంటి అడ్రస్ తో సహా, మీ ఇంటి నెంబరు అన్ని డీటెయిల్ గా దీంట్లో అయితే ఉంటుంది. మన పర్మనెంట్ అడ్రస్ అంటే డొమిషియల్ అయితే యూజ్ అవుతుంది. వేరే సర్టిఫికేట్స్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, డొమిషియల్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్. స్టేట్ లో అయితే డొమిషియల్ అన్నారు, రెసిడెన్సీ అంటారు. సెంట్రల్ లెవెల్లో అయితే డొమిషియల్ సర్టిఫికేట్ అంటారు. వేరే వాళ్ళకైతే ఇంకా ఓబీసీ సర్టిఫికేట్ ఉంటుంది కదా, వేరే వాళ్ళకైతే ఓబీసీ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. ఆ ఓబీసీ సర్టిఫికేట్ కూడా తీసుకోండి. ఇంకొకటి కమ్యూనిటీ, మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళు అనేది కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ ఎస్టీయా, లంబాడియా లేదా ఇతర ఉంటాయి కదా సంథింగ్ అలా. చలో, ఓకేనా. తర్వాత ఇంకొకటి ఆధార్ కార్డ్.
ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇవి రెండు అయితే తీసుకువెళ్ళాలి. ఆధార్ అండ్ పాన్ కార్డ్, ఓకేనా. ఆధార్ కార్డ్ చూసుకోవచ్చు, ఆధార్ కార్డ్ ఒరిజినల్, ఇవన్నీ మీకు చూపెడుతున్నవన్నీ జిరాక్స్, ఓకేనా. మీరైతే ఒరిజినల్ తీసుకెళ్ళండి. ఓకే, ఇంకా ఏంటంటే పాస్ సైజ్ ఫొటోస్, పాస్ ఫొటోస్ ఉంటాయి కదా, చిన్న ఫొటోస్, ఇవి అయితే మనకు మ్యాండేటరీ 20 to 25 అయితే తీసుకెళ్ళండి. మనకు మినిమం 80 రూపీస్కి 20-40 ఏదో ఇస్తారుగా 24 hours తర్వాత. ఆ ఫొటోస్ అయితే దిగండి. ఒరిజినల్ ఫొటోస్ క్వాలిటీ లేకపోయినా పర్వాలేదు, నార్మల్ జిరాక్స్ ఎక్కువ ఉన్నా కూడా మనకి యూజ్ అవుతాయి. ఎందుకంటే మనకు ఈ ఫొటోస్ తోటి జాబ్ వచ్చినా కూడా అక్కడ ఉంటుంది, జాబ్ రాకపోతే వేస్ట్ ఇక. అందుకని నార్మల్ ఫొటోస్ అయితే తీసుకోండి. ఇంకా ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే స్పోర్ట్స్, మళ్ళీ ఎన్సీసీ, టాటో, రిలీజియన్ సర్టిఫికేట్స్, ఇవి ఉంటాయిగా. ఆ రిలీజియన్ సర్టిఫికేట్స్ అయితే మనం నార్మల్గా ఒకటి A4 సైజ్ మీద ఉంటుంది, అది తీసుకోవాలి వెళ్ళినా కూడా ఓకే. ఇంకో టాటో అంటే మనకు టాటో సర్టిఫికేట్స్, మనకు ఎవరికైనా టాటో ఉంటే టాటో రిలీజియన్ సర్టిఫికేట్ ఉంటుంది, టాటో సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళండి. మ్యాండేటరీ అక్కడ మనకి ఏంటంటే టాటో గురించి అడుగుతారు. ఇది ఏదైనా మీ రిలీజియన్కి సంబంధించిందా, దేవుళ్ళకి సంబంధించిందా, ఏదైనా తెలుగులో ఉంటే ఏదైనా తెలుగులో వర్డ్స్ రాసుకుంటారు కదా, దానికి దేవునికి సంబంధించిన సార్ ఇది ఏదో ఒకటి సంథింగ్ దేవుని పేరు చెప్పండి, అది ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళు హిందూ వాళ్ళు ఉంటారు. ఇక రిలీజియన్ టాటో సర్టిఫికేట్స్ అయితే ఇస్తారు వాళ్ళు. మళ్ళీ ఒకటి స్పోర్ట్స్ సర్టిఫికేట్ మ్యాండేటరీ తీసుకెళ్ళండి. ఎందుకంటే హైట్ తక్కువ ఉన్నా కూడా మనకి హైట్ దగ్గర ఎలిజిబిలిటీ అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది చాలా మంది అయితే హైట్ దగ్గర అయితే వెళ్తూ ఉంటారు, హైట్లో చిన్న హైట్ ఉండడం వల్ల లేదా హైట్ తక్కువ ఉండిపోవడం వల్ల వాళ్ళ దగ్గర స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల అయితే మిగిలిపోతూ ఉంటారు ఆర్మీ కాకుండా. అందులో నేను ఒక్కడిని కూడా, నేను ఎప్పుడైతే నేషనల్ అయితే ఆడానో అప్పుడు నా ఏజ్ ఓవర్ అయిపోయింది, ఓకేనా. అది కాదులే కానీ ఇప్పుడు ముఖ్యంగా మనకు స్పోర్ట్స్ సర్టిఫికేట్, ఎన్సీసీ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళండి, ఇవైతే ఉంటాయి, ఓకేనా. ఇంకా ఏదైనా డాక్యుమెంట్స్ మనం మిస్ అయి ఉంటే కామెంట్ చేయండి, ఆ డాక్యుమెంట్స్ అయితే మనం మళ్ళీ చెప్తా, ఓకేనా. రివ్యూ అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం వీడియో తీయడానికి ఎవరు లేకపోయినా మనం ఏదో జుగాడు చేసి అయితే వీడియో తీస్తున్నాం. మీకు క్లియర్గా కనిపించిందా లేదా తెలియదు, బట్ నేనైతే మీ వంటూ క్లియర్గా అయితే చూపెట్టడానికి ట్రై చేస్తున్నాం. మన డాక్యుమెంట్స్ అయితే మీరైతే డాక్యుమెంట్స్ ఓకేనా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 10 నుంచి ఏ డేట్ వరకు అయితే మీకు ర్యాలీ అయితే ఉందో మీ డేట్ వైజ్గా మనకు కామెంట్ చేయండి. తప్పకుండా మీకైతే నేను షెడ్యూల్ పంపిస్తాను, 600 మీటర్ షెడ్యూల్. ఇప్పుడు 1 మంత్ షెడ్యూల్ అయితే ఆన్లైన్ 1 మంత్ షెడ్యూల్ అయితే తప్పకుండా పంపిస్తాను. మీరు డేట్ కామెంట్ చేస్తే పక్క నేను అయితే ఇప్పుడు షెడ్యూల్ అయితే ఆన్లైన్లో పంపిస్తాను, ఓకేనా. జై హింద్ అందరికి. ఏదైనా అసలు డాక్యుమెంట్స్ మిస్ అయ్యి ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా. సరే, జై హింద్ అందరికి.